సో నా లెట్ అస్ అండర్స్టాండ్ మన కోర్స్ ఎలా అవుతుంది, డ్యూరేషన్ ఎన్ని డేస్ ఉంటుంది, అండ్ ఆల్సో ఫ్లో ఎలా ఉంటుంది డైలీ మీకు. సో ఇక్కడ మీకు ఫస్ట్ నేను ఇంటరాక్టివ్ బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ 9 చాప్టర్స్ మీకు ఫ్రీగా యాడ్ చేసి పెట్టిన ఇంటరాక్టివ్ బుక్ ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. సో దీనిలో ఏంటంటే బ్యూటిఫుల్గా ఫస్ట్ మీకు టాపిక్ రిలేటెడ్గా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై ఫస్ట్ ఒకసారి వీడియో ఎక్స్ప్లెనేషన్ వినేసిన తర్వాత ఫాలోడ్ బై యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫార్ములాస్ దట్ వి లెర్న్ ఇన్ ద టాపిక్. సో ఒక్కసారి ఫార్ములాస్ గో త్రూ అయిపోండి. అండ్ ఆల్సో మీకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి సెపరేట్ బుక్స్ మెయింటైన్ చేయండి. సో దట్ మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఫార్ములాస్ రివైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు యాడ్ హియర్. మేము ఎలా అయితే మీరు లైక్ ఐ కంపేర్ యూ విత్ యువర్ ఐపీ ఎగ్జామ్స్, మీకు బెటర్గా అర్థమవుతుంది. మీ ఐపీ ఎగ్జామ్స్లో ఎలాగైతే 3 స్టార్, 2 స్టార్, 1 స్టార్ అనే ఇంపార్టెంట్ వెయిటేజ్ ప్రకారం మీరు నేర్చుకున్నారో సేమ్ అదే ఫార్మాట్లో మేము ఎంసెట్ని కూడా తీసుకొచ్చాము. సో ఇప్పుడు మీకు ఉన్న 45 డేస్లో ప్రాక్టికల్గా ఉన్న ఎవ్రీ పాయింట్ని కవర్ చేసి దాన్ని రిటైన్ చేసుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో అందుకనే మేమేం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ లైక్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ నుంచి వెళ్తున్నాం అనమాట. అంటే 80:20 రేషియో ఫాలో అవుతున్నాం. 80% ఆఫ్ ది ఏరియాస్ విచ్ వాస్ ఆస్క్డ్ మోర్ ఇన్ దర్ ఎగ్జామ్స్ అర్థమవుతుందా మీకు? ఆ కవర్ చేస్తే ఈజీగా మీకు 20% ఐ మీన్ ఏరియాస్ నుంచి 80% మార్క్స్ వచ్చేలా మేము కవర్ చేస్తున్నాము. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ టు డూ కంప్లీట్ ద పోర్షన్ ఆన్ టైమ్ విత్ కాన్ఫిడెన్స్. అండ్ ఇక్కడ మీరు కనుక చూస్తే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫార్ములా రివిజన్ యూ యూ హ్యావ్ టు కంప్లీట్. ఇక్కడ ఎస్పిఎల్ అంటే మీనింగ్ ఏంటంటే స్తవ్య ప్రాక్టీస్ ల్యాబ్. అంటే ఏంటంటే మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో దాన్ని ఎస్పిఎల్ అని డినోట్ చేస్తాం మనం. ఫస్ట్ థింగ్ ఇఫ్ యూ సీ ఇక్కడ ఫార్ములా ఇంజన్ బై స్తవ్య అంటే మీరు ఏదైతే ఫార్ములాస్ ఈ టాపిక్ రిలేటెడ్గా నేర్చుకుంటారో దాని బేస్డ్ ఇక్కడ మీకు క్విజ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా ఫార్ములాస్ మీకు గ్రిప్లో ఉండాలి. ఫార్ములాస్ కనుక మీకు గ్రిప్లో ఉంటే 100% ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు అనలైజ్ చేయగలుగుతారు. సెకండ్ వచ్చి పీవైక్యూస్. అండ్ బై ద వే ఫార్ములాస్తో పాటు కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అందులో. వాట్ ఎవర్ వీ లెర్న్ ఇన్ ద టాపిక్ అనుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేది పీవైక్యూస్ అనమాట. ఏదైతే పీవైక్యూస్ దాని టాపిక్ రిలేటెడ్గా ఉంటాయో దాని రిలేటెడ్గా మనం పీవైక్యూస్ అన్ని కూడా ఇక్కడ ఆర్డర్లో అసైన్ చేస్తాం. ఐ మీన్ ఆర్డర్లో మనం పెట్టుకుని వెళ్ళాం, ఇక్కడ అరేంజ్ చేసాం మనం. ఇప్పుడు మీకు ఈ పీవైక్యూస్ గురించి ఐ మీన్ క్విజ్లు ఎలా ఉంటాయో నేను మీకు ఒక లేఅవుట్ చూపిస్తాను. సో వన్స్ మీరు ఓపెన్ చేయగానే మీకు లేఅవుట్ ఇలా ఓపెన్ అవుతుంది రిగార్డింగ్ క్వశ్చన్స్. ఇక్కడ 36 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ 1 ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది. అలా 1 by 1 క్వశ్చన్స్ ఇలా లేఅవుట్లో మీకు ఏమవుతుందంటే లెట్స్ సే మీరు 33rd క్వశ్చన్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ చూడాలనుకుంటున్నారు. యూ కెన్ జస్ట్ గో దేర్ అండ్ చెక్ అనమాట. సో దిస్ ఈస్ ద లేఅవుట్ దట్ యూ హ్యావ్ టు ఫాలో. ఐ మీన్ మీకు వచ్చే లేఅవుట్ ఇలా ఉంటుంది, క్వశ్చన్స్ లేఅవుట్. నెక్స్ట్ ఏంటంటే దీనిలో మేము ఇంకా మీకు చాలా హెల్ప్ అయ్యేది ఒక ఎలిమెంట్ ఒకటి యాడ్ చేసాము. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే ఏదైతే మీరు అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్తాను మీకు లెట్సే ఒక క్విజ్లో ఈ క్విజ్లో 36 క్వశ్చన్స్ ఉన్నాయి. 36 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తేనే ఫుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి మీకు. లేకపోతే మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారో అంతే రిజల్ట్ కనిపిస్తుంది. విచ్ మీన్స్ అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ వదలకండి మీరు. ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్ రావట్లేదు, ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక ర్యాండమ్గా ఆప్షన్ అన్నా పెట్టండి. అట్లీస్ట్ యూల్ గెట్ టు నో లాస్ట్లో మీకు ఎందుకు రాంగ్ అయిందో ఎందుకు కరెక్ట్ అయిందో. చెప్పిన పాయింట్ అందరికి అర్థమైందా? నెవర్ ఎవర్ లీవ్ ఏ క్వశ్చన్ వైల్ డూయింగ్ ద క్విజ్. అలా వదిలేశారు అంటే మీకు లాస్ట్లో యూ కాంట్ సీ ద ఆల్ క్వశ్చన్ ఆన్సర్స్ అక్కడ మీకు. ఇక్కడ మీకు 3 అటెంప్ట్స్ ఉంటాయి, 3 ఛాన్సెస్ ఉంటాయి ఈచ్ క్విజ్కి. అంటే ఇప్పుడు లెట్స్ ఒక క్విజ్ మీరు స్టార్ట్ చేశారు, యూ కెన్ హ్యావ్ 3 అటెంప్ట్స్ టు డూ దట్. అంటే ఫస్ట్ అటెంప్ట్లో ఇక్కడ రెడ్ ఇలా వచ్చింది అనుకోండి, విచ్ మీన్స్ మీకు 80% క్రాస్ అవ్వట్లేదు అని మీనింగ్ అనమాట. మేము మినిమం 80% వస్తే పాస్ అయ్యేలా మేము దాన్ని ఫిక్స్ చేసి పెట్టాం. ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ పాసింగ్ రేట్ కనిపిస్తుంది 80%. మీకు రీజన్ ఏంటంటే ఇదే మీరు 80% రావట్లేదు అనుకోండి, వీఆర్ గోయింగ్ ద ప్రయారిటీ వైజ్ కదా. ఇందులోనే మీకు 80% రావట్లేదు అంటే వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ ద కమింగ్ థింగ్స్? ఇంకేం గుర్తుంటుంది మనకి. సో అందుకనే మినిమం 80% రావాలి కాబట్టి తక్కువ కంటెంట్ నుంచి మీరు ఎక్కువ ఫోకస్ చేసి కూడా దాన్ని అచీవ్ చేయొచ్చు. సో ఇదే మీకు ఎగ్జాంపుల్. అది ఒక్కసారి దీన్ని 100% అర్థం చేసుకున్న తర్వాతనే క్విజ్లు చేయండి. ఊరికే టైం వేస్ట్తో మీరు టైం పాస్ చేసుకోకండి. మీకు అంత టైం కూడా లేదు, లిమిటెడ్గా ఉంది కాబట్టి. నౌ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నేను చెప్పినట్టుగా అన్ని అటెంప్ట్ చేయండి, ఏది అటెంప్ట్ చేయకుండా వదలద్దు. దెన్ ఇక్కడ డీటెయిల్స్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా, క్లిక్ ఆన్ ద డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఇలా లేఅవుట్ ఓపెన్ అవుతుంది మీకు. క్వశ్చన్ మీరేం ఆన్సర్ ఇచ్చారు, గివెన్ ఆన్సర్ అంటే మీరేం ఆన్సర్ పెట్టారు, దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి. పక్కన చూసారా ఇన్కరెక్ట్ ఉంది. ఈ బల్బ్ సింబల్ చూసారా, ఇఫ్ యూ క్లిక్ ఆన్ ది బల్బ్ సింబల్ బ్యూటిఫుల్గా మీకు ఒకటి కనిపిస్తుంది చూడండి. దిస్ ఈస్ ద స్తవ్య మెథడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట.
అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఈ క్వెషన్‌కి ఏది అప్లై అవ్వాలి? ఎందుకు అప్లై అవుతుంది? దాని రిలేటెడ్‌గా ఫార్ములా ఉంటే ఫార్ములా. లేకపోతే నో ఫార్ములా రిక్వైర్డ్ అని వస్తుందక్కడ. స్తవ్య ఆప్షన్ అనాలిసిస్ అంటే ఒక్కదాంతో సరిపోదు కదా! వేరేవి కూడా ఇప్పుడు మనకి ఎంసెట్‌లో ఆప్షన్ ఎలిమినేషన్‌లు కూడా మనం చేస్తాం చాలా సార్లు. అంటే మీకు ఏది ఆప్షన్ కరెక్ట్ ఉంటే సరిపోదు. వేరే ఎందుకు కాదో కూడా మీకు తెలిసుండాలక్కడ. సో, ఆ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకొస్తాయి. లాస్ట్‌లో స్తవ్య క్రాస్ చెక్. ఇన్ కేస్ ఉన్న క్వెషన్‌ని ఇంకో ఆల్టర్‌నేటివ్‌గా ఏమన్నా మనము కంపేర్ చేసి వెరిఫై చేసుకోవచ్చా? దెన్ స్తవ్య సీల్ విచ్ సేస్ యువర్ ఫైనల్ ఆన్సర్ అండ్ ఆల్సో మెమరీ టిప్‌లో మీకు లాస్ట్‌కి ఈ క్వెషన్‌ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక చిన్న మెమరీ టిప్‌లా ఇస్తుంది. దట్ ఈస్ ద ఫార్మాట్ అన్నమాట. సో, ఇది మీరు 100% గనక సీరియస్‌గా డైలీ మీ టార్గెట్స్ కంప్లీట్ చేయగలిగితే, మీలో మీరే ఆ డిఫరెన్స్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. బికాజ్ ఎంసెట్ అనేది ఒక సముద్రం లాంటిదనుకోండి. ఆ సముద్రంలో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో, ఏం స్టార్ట్ చేయాలో తెలియక రాండమ్‌గా అక్కడో క్వెషన్, ఇక్కడో క్వెషన్ చేయడం వల్ల మీకు ఎటువంటి హెల్ప్ ఉండదు. సో, మేమిచ్చినట్టుగా ఫాలో చేయండి. ఒక్క 1 వీక్ వరకు ఎందుకు? ఫస్ట్ 3 డేస్ మీకు కోచింగ్ ఎనీవే మీకు అందరూ ఫ్రీగా వినొచ్చు. దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ కోచింగ్. ఫస్ట్ 3 డేస్ ఉన్న 9 చాప్టర్స్ కంప్లీట్ చేయండి. యుల్ గెట్ టు నో వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ ఇన్ యువర్ ఎగ్జామ్ అనేది. బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసాం మేము. ఇది మాకు కంప్లీట్‌గా డిజైన్ చేయడానికి ఇట్ టుక్ రియల్లీ రీసెర్చ్ చేయడానికి చాలా ఇయర్స్ పట్టింది. చేసి మీకెలా ఇవ్వాలి, ఎలా చేయాలని చేసి మేమిచ్చామిది. సో, వి హోప్ యూ కంప్లీట్‌లీ యుటిలైజ్ దిస్ అండ్ ఆల్సో మీ ఫీడ్‌బ్యాక్ నాకు డెఫినిట్‌గా ఇవ్వండి. బికాజ్ యువర్ ఫీడ్‌బ్యాక్ మ్యాటర్స్. మీరు చేసేటప్పుడు మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం వల్ల ఇట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్ టు గెట్ మోర్ న్యూ థింగ్స్ టు యూ. బికాజ్ యాస్ ఎ స్టూడెంట్‌గా మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిన వాటిని మేము ఇంప్రూవ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుందక్కడ. సో, దిస్ ఈస్ ద కోర్స్ స్ట్రక్చర్ అండ్ ఫార్మాట్. ఇలా మనము కోర్స్ అనేది మొత్తం 45 డేస్‌లో కంప్లీట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ 45 డేస్ కోర్స్ అనేది కంప్లీట్‌లీ ఆన్‌లైన్, నో ఆఫ్‌లైన్. ఇలా క్వెషన్ మళ్ళీ డౌట్స్ వస్తున్నాయి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, టెలిగ్రామ్ గ్రూప్‌లో ఎవరైతే జాయిన్ అయ్యారో ఆర్ ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు జస్ట్ స్తవ్య ఎంసెట్ అని చెప్పి టెలిగ్రామ్ గ్రూప్‌లో సెర్చ్ చేయండి మీకొచ్చేస్తుంది. ఆర్ మన లింక్స్ కూడా ఉన్నాయి. సో, దానిలో జాయిన్ అయ్యి వెంటనే మీరు డైలీ మీకు లెట్స్ సే 23 మార్చ్ అంటే మండే నుంచి స్టార్ట్ అవుతుంది కదా! రేపు రిలేటెడ్‌గా మీకు షెడ్యూల్ మొత్తం మీకు అందులో కనిపిస్తుంది. అంటే డే డేలో మ్యాథ్ ఎప్పుడు చేయాలి, ఫిజిక్స్ ఎప్పుడు చేయాలి, కెమిస్ట్రీ ఎప్పుడు చేయాలి. మేము లేఔట్ కూడా చాలా క్లియర్‌గా ఇస్తున్నాము. ఫస్ట్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి. ఫిజిక్స్, నెక్స్ట్ మ్యాథ్స్‌కి రండి. ఎందుకు అంటే, టైం అనేది మీకు మేనేజ్‌మెంట్ ఈజీ అవుతుంది. స్టార్టింగే మ్యాథ్స్ పట్టుకున్నారనుకోండి, అది మీకు ఇన్ కేస్ టఫ్ అనిపించిందనుకోండి, దానిలోనే ఉండిపోతారు. రిమైనింగ్ కంప్లీట్ చేయలేరు. వెరాస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అలా కాదు. ఫిజిక్స్, కెమిస్ట్రీలో 40 మార్క్స్‌కి 30 మార్క్స్ వరకు ఈజీగా స్కోర్ చేయొచ్చు. వెన్ యూ హావ్ కాన్ఫిడెన్స్ విత్ ద టాపిక్స్ అండ్ ద లాజిక్ బిహైండ్ ఇట్. మ్యాథ్‌లా కాదు. సో, అందుకనే ఫస్ట్ మనం ఈజీగా వచ్చే మార్క్స్‌ని సెక్యూర్ చేసుకొని పాకెట్‌లో వేసుకుందాం. దానికోసం మీరు ఫస్ట్ చేయాల్సింది కెమిస్ట్రీ, దెన్ కమ్ టు ఫిజిక్స్, దెన్ డూ ద రెస్ట్ ఆఫ్ ది టైమ్. లెట్స్ సే కెమిస్ట్రీ, ఫిజిక్స్ మీరు అనుకున్న దానికన్నా ఎర్లీ టైమ్‌లో కంప్లీట్ అయిపోయింది అనుకోండి. దెన్ యూ కెన్ గివ్ యువర్ ఎంటైర్ టైమ్ టు మ్యాథ్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మీకిక్కడ మేము ప్రొవైడ్ చేసేది ఆల్రెడీ మీకు చెప్పాను కూడా. వి ఆర్ గివింగ్ ద టాపిక్ అంటే మనకి డేలో చేసిన డే అసెస్మెంట్ అంతా మీకు ఈవినింగ్ ఎగ్జామ్ ఫార్మాట్‌లో మీకు ఇట్ విల్ అప్డేట్. ఎగ్జామ్ కోర్స్ కూడా సెపరేట్‌గా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఎగ్జామ్ కోర్స్ ఇట్ ఈస్ అవైలబుల్. ఫ్రీగా మీరు ఓపెన్ చేసుకొని కంప్లీట్ చేయొచ్చు దాన్ని. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు డేలో మొత్తం ప్రాక్టీస్ సరిగ్గా చేస్తేనే ఇది కంప్లీట్ అవుతుంది. సో, వి హోప్ దిస్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ఒక్కసారి మీరు దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. దెన్ గివ్ యువర్ ఫీడ్‌బ్యాక్.